వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్నంలోని ప్రజలకు స్వచ్ఛతను చాటి చెప్పడానికి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహణ. అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన బండి ఆనంద్. కార్యక్రమంలో పాల్గొన్న రామదాస్ చౌదరి, విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో పలు కళాశాల విద్యార్థులతో 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ మున్సిపల్ కార్యాలయం నుండి నక్కలదిన్నె మున్సిపల్ బోర్డు వరకు నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛ భారత్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ముఖ్య ఉద్దేశంతో నిర్వహించారన్నారు. ఇట్లా పోలేవా పో అయ్యో నువ్వు డ్రైవ్ చేసాలు సార్ పోతా వీడియో ఫోటో రెండు ఇయర్స్ లో కూడా ఏఎస్ఐ గారు కూడా పార్టిసిపేట్ చేసి సార్ కూడా రేస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఏఎస్ఐ శివ సార్ గారు కూడా కంగ్రాచులేషన్స్ కూడా వాళ్ళు వచ్చినటువంటి అథ్లెట్స్ అందరికీ కూడా 2K రన్ వాళ్ళకు మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు, అలాగే ధనలక్ష్మి మేడం డిపిఓ గారు, అలాగే సార్ గారు అందరూ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సేవ్ రెడ్డి మరి మా అధ్యాపక బృందాలతో కలిసి ఉదయం కలెక్టరు, సబ్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి నక్కలదిన్నె రోడ్డులో 2 కిలోమీటర్ల 2K రన్ దేనిపైన అంటే ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా సేవ పైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు, పబ్లిక్కు ఈ స్వచ్ఛత పైన అవగాహన కల్పించి స్వచ్ఛ భారత్తోనే ఆరోగ్య సిద్ధి అనేది లభిస్తుందని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు, తమ గృహాలు, మరి కార్యాలయాలు అయితేనేమి, ఆఫీసులు అయితేనేమి స్వచ్ఛంగా ఉంచుకోవాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సేవా కార్యక్రమంలో భాగంగా సేవ్ రెడ్డి ద్వారా మా కళాశాల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, అధ్యాపకులు యొక్క కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సాగిస్తున్నాము. కళాశాల ప్రెమిసెస్లో కూడా ఎలాంటి దుర్గంధము లేకుండా అదేవిధంగా పరిశుభ్రంగా ఉండేటట్లు మేము చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంగశెట్టిపల్లి పంచాయతీలోని శివనగర్లో స్థానిక బీజేపీ నాయకులు బండి ఆనంద్, జర్మనీ రాజు, శరత్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మ పేరుతో మొక్క అనే నినాదంతో అయ్యప్ప దేవస్థానం నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పచ్చదనం, పరిశుభ్రతపై విద్యార్థులతో ర్యాలీ అవగాహన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయభారతి విద్యా సంస్థల అధినేత సేతు, జనసేన నాయకులు రామదాస్ చౌదరి, మైఫోర్స్ మహేష్, జంగాల శివరాం, శ్రీనివాసులు, అజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయభారతి విద్యా సంస్థల అధినేత మాట్లాడుతూ దేశం కోసం నిత్యం శ్రమిస్తూ రాష్ట్రం కోసం నిత్యం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు షాజహాన్ బాషా తల్లిని ఆదర్శంగా తీసుకుని వీరి జ్ఞాపకార్థంగా ఒక్కొక్క మొక్కని నాటడం జరిగిందని, పట్నంలో ప్రజలందరూ విధిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మొక్కలను నాటుదాం, మొక్కలను నాటుదాం. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, చెట్లు, పచ్చని చెట్లు, గట్టిగా మా అందరూ జై తెలుగు తల్లి. వన్ సైడ్ రండి బ్రదర్, మీరు కొద్దిగా దేవుడి పేరు పిల్లలంతా కూడా నీళ్ళు పడవలే. On the occasion of our Honorable Prime Minister Narendra Modi's birthday, the central government have decided to do so many Seva Karikrama throughout India. As a part of it, today we have decided to plant number of trees in Sivanagar area with the help of our Ankisettipalli Sarpanch Saratji and Anand. They have taken a lot of effort to plan this, to prepare all these things. I congratulate Anand and Saratji for taking a lot of effort in planting number of trees. So I request every one of you to plant at least one tree in the name of our mother, Modiji's mother. This tree is planted in the name of our Prime Minister Narendra Modiji's mother. So likewise, every one of us, at least one plant, if you plant it in front of your house and safeguard it, means we can indirectly and directly serve the nation. So thank you very much, Saratji and Anand, for having arranged such a wonderful program in this area. Thank you very much. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛత హీ సేవ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని యావత్ భారతదేశం మొత్తం మీద ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అంగిశెట్టిపల్లి పంచాయతీ శివనగర్ ఏరియాలో ఇక్కడ స్థానిక సర్పంచ్ శరత్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు ఆనంద్ గారు, మళ్ళీ ఈ గ్రామ జనసేన నాయకులు జంగాల శివరాం గారు, ఇంకా ఇక్కడ చేరిన అనేక మంది యువకులు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన సేతు గారికి, ఇతర పెద్దలకి, మైఫోర్స్ మహేష్కి, నారదరెడ్డికి, మన శ్రీనివాసులు విద్యోదయ కాన్వెంట్ వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యావత్ భారతదేశం, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా పార్టీలకు అతీతంగా ఈరోజు శరత్ కుమార్ రెడ్డి గారు వైసీపీ సర్పంచ్గా ఉన్నా కూడా పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి, అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని పార్టీలకు అతీతంగా వారి వారి గ్రామాల్లో, వారి వారి వార్డుల్లో, వారి వారి పల్లెల్లో ఈ కార్యక్రమాలను
అందరూ యువత ముఖ్యంగా దీన్ని అందిపుచ్చుకొని పచ్చని చెట్లు బాగా పెంచి కాలుష్యాన్ని కాపాడాలని చెప్పనేసి నేను మరొకసారి జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తాను. మనం ఎవరైనా కానీ వారసులకు లేదా మన నెక్స్ట్ జనరేషన్స్కి మన ఆస్తులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అది అంత విలువైంది కాదు. ప్రకృతిని భావి తరాలకు ఇవ్వడం మనం ఈ భూమిపైకి వచ్చిన ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో భాగంగా ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా నరేంద్ర మోడీ గారి తల్లి గారి పేరు పైన ఒక మొక్క నాటడం, ఈ కార్యక్రమాన్ని 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా పెద్ద ఉద్యమం లాంటి కార్యక్రమం. ఇది నిజంగా మోడీ గారికి ఇది ఒక గౌరవం తెచ్చే కార్యక్రమం. ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు మోడీ గారి మీద గౌరవంతో పాటు తల్లిపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రకృతి కూడా తల్లితో సమానం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటి వాళ్ళ తల్లికి అంకితం చేస్తూ ఆ తల్లి లాంటి ప్రకృతిని కాపాడి భావి తరాలకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం లేదా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర పేరుతో చెట్లు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశారు. త్వరలోనే మేము అది అందిపుచ్చుకుంటాం. ప్రతి ఒక్క పంచాయతీ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ పచ్చదనం పెంచి ప్రకృతిని కాపాడేదే ముఖ్య ధ్యేయంగా ఏదైతే 29% మనకు గ్రీనరీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉందో దాన్ని 50% తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు నడిపించారు. దాంట్లో భాగంగా ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి పచ్చదనం పెంచే విధంగా మనం అందరూ కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన జై. స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమానికి వచ్చేసిన మంత్రి గారైనటి రామదాస్ అన్న గారికి, మిగతా సేతు సార్కి, బండి ఆనంద్ గారికి, శివరామ్కి, మిగతా నాయకులకి అందరికి కూడా, వైస్ ఎంపీకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా ఈ కార్యక్రమము ఎంతో గొప్ప. మా పంచాయతీకి వచ్చి అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్న కూడా 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం పెట్టినారు. ఆ భాగంగా ఈరోజు మొక్కలు నాటే ప్రోగ్రాం ఈరోజు పెట్టినారు. అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఇంకా కూడా మన పరిసరాలు శుభ్రంగా పెంచుకోవాలి, అదేవిధంగా మొక్కలు నాటాలి. మన ఇండియానే కాదు, ఇండియాతో పాటు రాష్ట్రంతో పాటు విలేజెస్లో కూడా అందరూ కూడా అన్ని కూడా క్లీన్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని భావించి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశయాల మేరకు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ నెల 17వ తేదీ మన దేశ ప్రధానమంత్రి ప్రీతమ నాయకులు ప్రపంచం మెచ్చినటువంటి ఈరోజు ప్రపంచమే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నటువంటి నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం నుండి ఈ యొక్క స్వాతంత్రం కోసం తన సర్వస్వాన్ని అర్పితం చేసినటువంటి నాయకులు మహాత్మా గాంధీ గారు జన్మదినం 2వ తేదీ వరకు కూడా మన అందరూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క 17 నుండి 2వ తేదీ వరకు కూడా దేశాన్ని శుభ్రపరచుకోవడం, దేశాల్లో ఉన్నటువంటి యువతనందరినీ కూడా పచ్చదనంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయడం, అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ అమ్మ పేరు పైన ఒక మొక్క నాటాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈ దేశం కోసం తన సర్వస్వాన్ని, జీవితాన్ని నిరంతరం ఈ యొక్క ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి అమ్మను కూడా మన అమ్మగా భావిస్తూ ఈరోజు ఆ అమ్మగారి పేరు పైన ఈరోజు మనం ఒక మొక్క నాటడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అమ్మగారి పైన, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి పేరు పైన, అదేవిధంగా మన రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ మిథున్ రెడ్డి గారి యొక్క అమ్మగారి పేరు పైన, అదేవిధంగా మన శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా గారి అమ్మగారి పైన ఒక మొక్క నాటడం, అదేవిధంగా స్థానిక సర్పంచ్ శ్రీ శరత్ రెడ్డి గారి యొక్క అమ్మగారి పేరు పైన కూడా మనం మొక్కలు నాటాలని నిర్ణయించడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కూడా పనిచేస్తున్న సందర్భంలో వీరందరి అమ్మ కూడా మన అమ్మగా మనం భావిస్తూ ఈ రోజు మన శివనగర్ లో వారి యొక్క అమ్మగారి పేరు పైన మనం మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా గ్రామాన మన చుట్టుపక్కల సైతం మన పరిసరాలను శుభ్రంగా పరుచుకుంటూ మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే కలలు కంటున్నారో, ఎందుకంటే ఈ రోజు దేశం మొత్తం మీద
ఈ అనేకమైనటువంటి కలుషితమైనటువంటి ఫ్యాక్టరీల ద్వారా కావచ్చు, లేదా మనం ఇంట్లో వాడేటటువంటి అనేకమైనటువంటి ప్లాస్టిక్ ద్వారా ఈరోజు వాతావరణం కలుషితం అయిపోతుంది. కానీ దీనికి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా 17వ తేదీ నుండి 2వ తేదీ వరకు ప్రతి ఒక్క విద్యార్థి నుండి దేశ ప్రధాని వరకు సైతం అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలా, అందరిలో కూడా అవగాహన తీసుకురావాలని నిర్ణయించడం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా భారత ప్రభుత్వంలో పనిచేసే అనేకమైనటువంటి కార్యకర్తలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి యువకులు, మన సర్పంచ్ గారు, ఆనంద్ గారు, తర్వాత యువకులంతా కూడా ఇక్కడ వాళ్ళ చదువుడు వదడుగా ఉన్నారు. దాని తగ్గట్టు ప్రోత్సాహకరంగా ఇక్కడ పెద్దలు, ఊరి పెద్దలు, తర్వాత రాజకీయ పెద్దలు, విద్యావేత్తలు అందరూ కూడా వచ్చారు. అయితే ఒకటే దెబ్బతలుచుకున్న మహేష్ గారు నా యొక్క పాయింట్ను దొంగిలించేశారు. ఏంటంటే మొక్క నాటడం, చెట్టు పెంచడం అనేది భగవంతుడి అమ్మవారితో సమానం అనేది నిరూపించుకోవడానికి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నా. నా సొంత ఊరిలో నా స్వార్జితంతో 40 ఎకరాల పొలము కొని 4000 చెట్లు నాటి ఈ యొక్క గ్రీనరీస్ ఉపయోగపడుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నా. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు ప్రతి వ్యక్తికి 4 గోవులు ఉండేటివి. ఈరోజు 10 మందికి 20 మందికి కూడా ఒకే గోవు ఉంది. అలాగా చెట్లు తీసుకుంటే అలాగా చెట్లు నాశనం చేస్తున్నారు ఉన్నటువంటి వాటిగా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల పేరుతో వాళ్ళ పేరుతో కానీ లెక్క వేసుకొని చాలా ఒక్క మనిషి ఒక చెట్టు నాటితే కూడా ఈ యొక్క ప్రపంచంలోనే మన భారతదేశం ముందంజలో ఉంటుందని సభాముఖంగా తెలియపరుచుకుంటారు. థ్యాంక్ యూ. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మదన్పల్లి నియోజకవర్గంలో అంగశెట్టిపల్లి పంచాయతీలో అంగశెట్టిపల్లి సర్పంచ్, వైస్ ఎంపీపీ రమణ గారు మరియు సచివాలయ సిబ్బంది, సెక్రటరీ సంధ్యా మేడం గారు, సచివాలయం సిబ్బంది మొత్తము, ఇక్కడ ఉన్న మొదర్మీర స్కూల్ విద్యార్థులు, జర్నీ రాజు, బీజేపీ లీడర్ బండి ఆనంద్ ఆధ్వర్యంలో ఇక్కడ చెట్లు నాటడం దాదాపు 250 చెట్లు పైగా ఈ శివనగర్, అయ్యప్ప నగర్ కాలనీలో నాటడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ చెట్లు నాటడమే కాదు, ఈ చెట్లు సంక్షేమం కూడా ప్రతిరోజు దానికి నీళ్లు పోయడము, చెట్లకు ఏ విధంగా పొరపాటు జరగకుండా అవి పెరిగి పెద్దయి అక్కడ నుంచి ఆ కాయలు మనం తినేడుగా, మన భావితరాలు వాళ్ళు తినేడుగా కూడా ఉపయోగపడేడుగా ఈ పిల్లలకు కూడా మేము చెప్తూ, మీరు కూడా ప్రతిరోజు ఇట్లా స్కూల్కి పోయినప్పుడు వచ్చినప్పుడు చెట్టుకు మీరు వాటర్ బాటిల్ వేసుకుంటారు కదా, దాంట్లో నుంచి హాఫ్ వాటర్ బాటిల్ దాంట్లో నీళ్ళు పోసినా కూడా మన చెట్టు చనిపోకుండా బతుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చెట్లు కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఇక్కడ ఈ సందర్భంగా ఏం చెప్పినారంటే మనకున్న తల్లి పేరు మీద ప్రతి ఒక్క చెట్టు నాటడం జరుగుతూ ఉంది. తల్లి ఎట్లయితే బిడ్డ మీద ప్రేమ ఉంటుందో బిడ్డ కూడా తల్లి మీద ప్రేమ అట్లాగే ఉంటుంది. కాబట్టి మనం చెట్లని తల్లి మాదిరి చూసుకొని చెట్లు కాపాడుకోవాలా. ఈ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ఈ 17 నుంచి రేపు నెల 2వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ చెట్లు నాటడం ఒకటే కాదు, మన పర్యావరణాన్ని కాపాడుకునేదానికి ప్రతి ఒక్క దీనికి కూడా అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఉండి విలేజెస్ అంతా మన గ్రామీణ అభివృద్ధి పయనం అయ్యేటందుకు మన డిప్యూటీ సీఎం గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మాకందరికీ ఉండడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష నిర్వహణ, విద్యార్థినులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోడు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కళాశాలలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారు ప్రత్యేకంగా విద్యార్థులకు దృష్టి లోపాలు ఏమైనా ఉంటే గుర్తించి వారిని అవగాహన కల్పించడానికి గత 2 రోజులుగా ఈ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా అధ్యాపక బృందం అయితేనేమి, ఆఫీస్ సిబ్బంది అయితేనేమి ప్రతి విద్యార్థికి కూడా
ఈ యొక్క కంటి పరీక్షలు అనేటివి చేసి వాళ్ళ యొక్క దృష్టి లోపాలైతేనేమి ఏ విధంగా నడుచుకుంటే కంటి సమస్యలు అనేటివి మనం అధిగమించవచ్చు, మరి చదవడం ఎలా చదవాలి, సెల్ ఫోన్ ఎలా వాడాలి, టీవీలు ఎలా వాడాలి, మరి ల్యాప్టాప్లు ఇలాంటివి ఏ విధంగా వాడితే కంటి సమస్యలు అనేటివి మనము నివారించుకోవచ్చో వంటి విషయాలను తెలియజేయడంలో ఇమ్మాన్యువల్ అయితేనేమి, రాజశేఖర్ అయితేనేమి నిన్నటి రోజు ఈ రోజు కూడా మా విద్యార్థులందరినీ సుమారు 600 మంది విద్యార్థులకు ఈ యొక్క కంటి పరీక్షలు అనేటివి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున ప్రభుత్వం వారు అందజేసిన అల్పెండిజోల్ ట్యాబ్లెట్స్ కూడా ప్రతి విద్యార్థికి వైద్య సిబ్బంది తరఫున మరి అధ్యాపకుల తరఫున ప్రతి విద్యార్థికి అందజేయడం జరిగింది. విద్యార్థులకు ఈ స్వచ్ఛ భారత్ పైన అవగాహన కల్పించడం జరిగింది. క్యాంపస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేయడం, అదేవిధంగా పరిశుభ్రత పైన అవగాహన కల్పించడం, మరి ఎలాంటి సమస్యలు అనేటివి విద్యార్థి దశలో వస్తాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అంటే అవగాహన, వైద్యపరమైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ విధంగా కళాశాలలో విద్యార్థుల పట్ల, వారి యొక్క ఆరోగ్యం పట్ల, వారి యొక్క చదువు పట్ల మేము శ్రద్ధ తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకునేటట్లు, సక్రమంగా కళాశాలకు హాజరయ్యేటట్లు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేటట్లు, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే గుర్తించి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లడం వంటి విధి విధానాలను మా కళాశాలలో మేము నిత్యము పాటిస్తూ ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తున్నాను. ఉత్తమ ప్రతిభ కనపరిచిన కురబ సామాజిక వర్గ విద్యార్థులకు సన్మానం చేయనున్నట్లు కురబ సంఘ సామాజిక సేవా సొసైటీ నాయకులు తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మర్రిపాటి రమేష్లు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సన్మానం చేయడం జరుగుతుందన్నారు. 10వ తరగతిలో 500 పైబడి, ఇంటర్లో 900 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్, నీట్ ఇతరత్రా పోటీ పరీక్షల్లో సీటు సంపాదించిన వారు తమ వివరాలను సొసైటీకి తెలియజేయాలన్నారు. దరఖాస్తు ఫారం కావాల్సిన వారు జనరల్ సెక్రటరీ మర్రిపాటి రమేష్ సంప్రదించాలని తెలిపారు. దసరా సేవలలో వేదికను నిర్ణయిస్తామని, ఆ వేదికలో విద్యార్థులను గౌరవించి సన్మానంతో పాటు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని కురుబ సామాజిక వర్గ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కురుబ సంఘం నాయకులు బత్తిని రెడ్డప్ప, బండి రెడ్డప్ప, డి నరసింహులు, రెడ్డి కుమార్, ఆంజనేయులు, బాలకృష్ణ, గుడే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా తంబాలపల్లి, మదనపల్లి, పీలేరు నియోజకవర్గంలో కురుబ కులస్థల్లో 10వ తరగతి మరి ఇంటర్మీడియట్, జేఈఈ, నీట్లో సీట్లు సాధించిన విద్యార్థులకు దసరా సెలవుల సందర్భంగా సన్మానం చేయదలిచాము. కావున 10th లో 500 మార్కుల పైన, ఇంటర్మీడియట్లో 900 మార్కుల పైన సాధించిన విద్యార్థులు వారి పూర్తి వివరాలను డివిజన్ సెక్రటరీ మర్రిపాటి రమేష్ గారు నెంబర్ చెప్తాను, వాళ్ళకు చేర్చవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి కుల పెద్దలకు, కురుబ కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ నందు మంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు పురస్కరించి మరియు వాళ్ళకు తగిన బహుమతులు ప్రదానం చేయవలసిందిగా ముఖ్య ఉద్దేశము. ఈ కారణంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నందు పాత్రికేయ మిత్రులతో సంభాషించడం జరిగింది. దానికోసమే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే మన కురుబకోల విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, నీట్, జేఈఈ వీటిలో అత్యధిక మార్కులు సంపాదించిన వారికి పురస్కారాలు చేసి బహుమతులు ఇవ్వాల్సింది, డివిజన్ పరిధిలో బహుమతులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ కావాలంటే మన సెక్రటరీ గారి వాళ్ళు ఫార్వర్డ్ చేయాలి, మన దీంట్లో పెడతారు, మన కుటుంబ సంఘం గ్రూప్లో పెడతారు, వాట్సాప్లో. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకొని ఈ బహుమతి భాగవతం కోరగలరు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నందు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం మరియు జిల్లా అధ్యక్షుడిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పాల్గొన్న మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్. వెనక్కి రమేష్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సూపర్ సిక్స్ అనే రకరకాల స్కీమ్స్ పెట్టి ఎంత ఫెయిల్యూర్ అయింది అంతా మన సీనియర్ నాయకులు అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయం తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ను ముందు పెట్టుకుని రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారో అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ గుడ్ బుక్ మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే దాంట్లో మా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించుకుంటాం. దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం. ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ అందరూ ఎవరెవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా మనం రూలింగ్ లో వస్తాము. ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడినాడు, మన కోసం బాధపడినాడు, వాళ్ళకు ఖచ్చితంగా ఈ సభ జరపడం ఖచ్చితంగా మేము పెద్దపీట వేస్తాం. ఈ రోజు ఎవరు మనకు కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ప్రమాణం చేసుకుంటాం. అందరికీ మేము మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకేపాటి అమ్మనాయుడు గారి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం. ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం ఆహ్వానించడం మీకోసం ఉంటాము. ఏది వచ్చినా మేము మీ అందరి సమక్షంలో వస్తాము. కాబట్టి మీరు ఎవరు ఆధారపడే పని లేదు. ఖచ్చితంగా మేము మీ సహాయం కోసం ఉంటామని ఈ సభా వేదికగా నేను తెలుసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అధికార నంది వాహనంపై వైభవంగా ఊరేగిన సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధుసుని ఈ కార్యక్రమానికి కాణిపాకం చెందిన ఒల్లువర వంశస్థులు ఉభయదారులుగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పాత్రికేయుల వృత్తిపరమైన గౌరవం లభిస్తుందని, సమాజ సేవలో కూడా పాత్రికేయులు భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, ఉమ్మడి జిల్లా ఏపీజేఎఫ్ అధ్యక్షులు అమ్మిరెడ్డి సూచించారు. మదనపల్లిలో ఏపీజేఎఫ్ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, జిల్లా అధ్యక్షులు అప్పిరెడ్డి, ఉపాధ్యక్షులు విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మదనపల్లి పాత్రికేయుల సమస్యలపై చర్చించారు. నూతనంగా ఏపీజేఎఫ్ లో చేరడానికి ముందుకు వచ్చిన జర్నలిస్టులలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ సేవ విలువలతో కూడిన జర్నలిస్టు సంఘాలలో ఏపీజేఎఫ్ ముందు ఉంటుందని వివరించారు. 70 మెంబర్స్ కట్ ఆఫ్ అయినప్పుడు హౌసింగ్ సైట్స్ 54 మంది నియమిస్తున్నారు. 54 మంది లాస్ట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ లాస్ట్ 2014లో 54 మెంబర్స్ ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు మేము స్టూడియో కూడా కడుతున్నాము, వెరీ ప్రైమ్ లొకేషన్. రామూర్తి కూడా చూసినాడు ఆ సైడ్ ఏం సార్ కాన్స్టెంట్ సైడ్ వచ్చారు, జస్ట్ బైపాస్ అంటే అడ్జస్ట్ 54 మెంబర్స్. ఇప్పుడు మొత్తం 60 lakhs, ఇట్స్ అరౌండ్ 60 lakhs. అటువంటి సైట్లో లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో టేబుల్ ఎజెండా కింద పెట్టి చంద్రబాబు నాయుడు నాకున్న పరిచయాల అనుగుణంగా ఆయన చేయించలేదు. అప్పుడు పొద్దున్నారు వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేయడం, నాకున్న రిలేషన్ మెయింటైన్ చేయడం అట్లా ఉన్నది. కాకపోతే మాకు తిరుపతిలో ఎవరు ఇంటికే తక్కువ. తిరుపతి వెరీ క్లియర్, అన్ని యూనియన్లలో కలుస్తాం. ప్రెసిడెంట్, సెక్రటరీ, డబ్బులు ఏపీడబ్ల్యూజీలో కలుస్తాం. వాళ్ళకి ప్రాబ్లం వస్తే మేము పోతాం, వాళ్ళ ప్రాబ్లం మాకు ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తాం. అన్ని యూనియన్లో కలుస్తాం. ప్రెస్ క్లబ్ అనేది ఒక దేవాలయం. ప్రెస్ క్లబ్ అందరూ ఎక్కడైనా సరే. నాకు కూడా చిత్తూరులో కొంత హింసలు జరిగింది. అయినా నేను ఐ డోంట్ ఫీల్. నా దగ్గర ప్రెస్ మీట్ పెట్టలేకపోతే అక్కడ ఒక వ్యక్తి నా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అయితే కట్టినాను. ఎంఆర్ఓతో కన్సర్న్ ఎంఆర్ఓతో మాట్లాడి మిట్స్ కాలేజ్ దగ్గర ఒక 5 ఎకరాల భూమి, సమయం కూడా లేదండి, 5 ఎకరాల భూమి చూసి అన్నీ సెట్ చేసిన తర్వాత ఈ సైట్ అయితే మనం చూసుకుని అయితే సార్ ఇది తీసుకున్నాము, అందరికి చూపించాము. 45 మంది 50 మంది ఉన్నారు. 35 మెంబర్స్ నా దగ్గర. 2014-16-17లో ఆల్మోస్ట్ 35 మెంబర్స్. 5 ఎకరాలు చూసాం విత్ 40 పీపుల్స్, 40 ఫుట్స్, పార్క్, ఎవరిథింగ్ చూస్తాం. చూసినప్పుడు ఏమైందంటే ఇళ్ళల్లో కాక ఆర్టిఫిషియల్ పెట్టి ఎవరో ఒక ఆయన దాన్ని తీసేస్తుంది. లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ సైట్ ఉండాలని చెప్పి 5 ఎకరాలు తీసేస్తుంది. వాళ్ళకి ఆపేసిన తర్వాత కూడా హౌస్ సైడ్ ఆ పక్కనే కొండపైన ఒక ఇల్లు కడతాము జగన్ పాలన చంద్రబాబు ఇచ్చిపోయింది. అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది అంటే లబ్ధి గవర్నమెంట్ లబ్ధి నా చేతి నుంచి నేనేమి ఎట్లా కదా, నా చేతి నుంచి లేకపోతే ఎవరు తీసేయాలి. అందరూ మంచి కాదు, అందరూ ఇదైనా కాదు. దాన్ని ఇమోయిజం పాలిష్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే మీకు మదనపల్లిలో ఉన్నంత సోర్స్ ఎక్కడ మన తిరుపతిలో కూడా ల్యాండ్ సోర్స్ ఎక్కువ అయిపోయింది. ల్యాస్ట్ ల్యాండ్ ఇకపోతే పీరియడ్ ఇకపోతే అకపోతే కొత్త ల్యాండ్ లాస్ట్ ల్యాండ్ యాడ ఒక 5 ఎకరాలు గవర్నమెంట్ మాకు ప్రైమ్ లొకేషన్లో 7 ఎకరాలు ఇచ్చినాం. 7 ఎకరాల వరకు ఇప్పుడు దాదాపు 20 కోట్లు ఉంటాయి. మీకు ఎవరు అందరూ ఒకటిగా ఉంటాయి. ఒక వ్యక్తి తీసుకుని అంటే దీంట్లో కూడా సమస్యలు ఉంటాయి. లీడర్షిప్ తీసుకున్నప్పుడు డబ్బులు కలెక్ట్ చేయాలి. ఒక వ్యక్తి లీడర్షిప్ చేశాడు అంటే అది తిరగాల నాకేం పని అనేటప్పుడు లీడర్షిప్ తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పట్నంలోని ప్రజలకు స్వచ్ఛతను చాటి చెప్పడానికి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహణ. అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన బండి ఆనంద్. కార్యక్రమంలో పాల్గొన్న రామదాస్ చౌదరి, విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.